గర్భిణీల్లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే నిజంగా ప్రమాదమా? వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలా? ఈ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్పి. సో మనకిప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది అంటే, ఇది ఎప్పుడైనా మనకి బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్‌కి దారి తీయడం, దానివల్ల ఫీవర్ అనేది రావడము, దాంతో పాటుగా చిల్స్ అనేవి రావడము, నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ మనకి కిడ్నీకి కూడా వెళ్ళి సో కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది జరగడము, ఇంకొకటి వచ్చేసి బేబీ తొందరగా డెలివరీ, ప్రీ టర్మ్ లేబర్ అంటారనమాట. సో దీనివల్ల బేబీ గ్రోత్ తక్కువగా ఉండడం, సో ఇట్లా మనకి రిస్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మరి ఎప్పుడు మనం జాగ్రత్త ఉండాలి, సో సిమ్టమ్స్ ఎట్లా గుర్తించాలి అంటే, మనకి యూరిన్ వచ్చినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్తో పాటు ఊరికే యూరిన్ అనేది రావడము, మనకి జ్వరము, చలి జ్వరం అనేది రావడము, నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉండడము, లేదు మనకి బ్యాక్ పెయిన్ అనేది రావడము. సో ఇట్లా మనకి ఏ సిమ్టమ్స్ ఉన్నా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. సో అప్పుడు మనకి ఏం చేస్తారు అంటే, మనకి చిన్నది యూరిన్ టెస్ట్ కానీ, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ కానీ అది చేసుకొని మనకి దాన్ని బట్టి మనకి యాంటీబయాటిక్స్ రాయడము. సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనం కంప్లీట్గా తీసుకొని మళ్ళీ ఆ యాంటీబయాటిక్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకేమైనా మిగిలిందా, తగ్గిందా లేదా అనేది ఇంకొకసారి మనకి రిపీట్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని చూడడము. సో ఎప్పుడైనా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఇంకా గర్భిణీల్లో తప్పకుండా ట్రీట్ చేసుకోవాలి. సో ట్రీట్ చేసుకుంటే మనకి ప్రీ టర్మ్ లేబర్ ఇట్లా అవ్వకుండా మనకి బేబీ సేఫ్గా, ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మరి థ్యాంక్ యూ.